అందరికీ నమస్తే. దిస్ ఈజ్ జ్యోత్స్న చంద్రత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. శ్రావణ మాస శుభారంభం సందర్భంగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలుపుతూ మీ జ్యోత్స్న చంద్రత్. శ్రావణ మాసానికి ఆ పేరు ఎట్లా వచ్చింది, శ్రావణ మాసంలో ఏమి శ్రవణము చెయ్యాలి, ఎందుకు శ్రవణము చెయ్యాలి అనేది కూడా మనము ఈ వీడియోలో చూస్తాము. సో శ్రావణ మాసం అనగానే హిందూ చాంద్రమాన పద్ధతి ప్రకారం తెలుగు మాసాలలో 5వది అయిన శ్రావణ మాసం ఎంతో శుభప్రదమైనదిగా మనము భావిస్తాము. అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో శివకేశవుల్ని ఇద్దరిని పూజిస్తాము. శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించటం వలన, వ్రతాలు నోములు కూడా చేయటం వలన ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేకంగా చేస్తూ ఒక ప్రసిద్ధి చెందిన మాసంగా శ్రావణ మాసాన్ని భావిస్తాము. మరి శ్రావణ మాసము అనే పేరు ఎట్లా వచ్చింది అనేది చిన్నగా చూద్దాము. ఈ మాసం పౌర్ణమి రోజున, ఈ రోజులలో పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంతో సంచరిస్తాడు కాబట్టి శ్రావణ మాసము అన్నారు. ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తాము. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం కూడా శ్రవణం అవటం వలన కూడా ఈ కాలానికి, ఈ రోజులకి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. అత్యంత పవిత్రమైన పుణ్యప్రదమైన రోజులుగా ఈ మాసాన్ని మనము భావిస్తాము. ఈ రెండు కాకుండా ఇంకొకటి శ్రావణ మాసము, శ్రావణము, శ్రవణము. శ్రవణము అంటే వినటము. మంచి విషయాలు వినటం ద్వారా మనకి సద్గతులు ప్రాప్తిస్తాయి. మంచి విషయాలు శ్రవణము చేయాలి ఈ మాసంలో. ఈ పాయింట్ని మనము చివరికి చూద్దాము. ఇప్పుడు జనరల్గా మనము శ్రావణ మాసంలో ఏం చేస్తామనేది చూద్దాము. గృహప్రవేశాలకి, వివాహ మహోత్సవాలకి, అనేక ఉత్సవాలకి తప్పకుండా ఒక ప్రత్యేకత సిద్ధించుకుంది ఈ శుభప్రదమైన శ్రావణ మాసము. శ్రావణ మాసం అనగానే అందరూ కూడా పూజలు చేస్తారు, నోములు, వ్రతాలు చేస్తారు. బ్రీఫ్గా చెప్పుకోవాలంటే శుక్లపక్ష పంచమి నాడు నాగ పంచమి కాబట్టి నాగదేవతను పూజిస్తాము. బహుళపక్ష అష్టమి రోజు శ్రీకృష్ణాష్టమిగా సెలబ్రేట్ చేస్తాము. పౌర్ణమి రోజు రాఖీ పౌర్ణమిగా అంటాము. రాఖీలు కడతారు సోదరులకి, మిత్రులకి, బంధువులకి రక్ష కోరుతూ, రక్షని ఇస్తూ. అంతేకాకుండా ఈ రాఖీ పౌర్ణమిని, ఈ పౌర్ణమి రోజుని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. ఇంకా చూసుకుంటే శ్రావణ సోమవారాలు శివునికి అత్యంత ప్రీతికరమైనవి. రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, ఉపవాస దీక్షలు ఎన్నో చేస్తారు. శివుని కృపని పొందుతారు. తర్వాత మనము మంగళవారం, శ్రావణ మంగళవారాలు. ముత్తైదువులు, కుమారులు అంటే పెళ్లి కాని వారు ఇద్దరూ కూడా మంగళ గౌరీ వ్రతము ఆచరిస్తారు. పార్వతీదేవిని పూజిస్తారు. శుభప్రదమైన మాసము కాబట్టి మంగళకరమైన నోములని నోచి పుణ్యఫలాలు పొందాలని అనుకుంటారు. తర్వాత చూస్తే శ్రావణ శుక్రవారం. వరలక్ష్మి వ్రతం మెయిన్గా చేసుకుంటాము. అంతేకాకుండా 4 శుక్రవారాలు కానీ ఒక్కొక్కసారి 5 వస్తాయి కదా, 5 శుక్రవారాల్లో కూడా మహాలక్ష్మీదేవిని పూజించటము జరుగుతుంది. శ్రావణ శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేషంగా ఆరాధన జరుగుతుంది ఈ శనివారాల్లో. ఈ అన్ని వారాలు కూడా సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అంటే వారంలో 4 రోజులు ఎంతో పవిత్రమైనవిగా భావించి స్వామిని, అమ్మని కొలిచి వారి కృపకి పాత్రలు కావాలని చూస్తూ ఉంటాము. మరి ఈ సమయంలో, ఈ శ్రావణ మాసంలో సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజిస్తూ
నియమ నిష్టలతో పూజ చేయటం వలన కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి, ఆయురారోగ్యాలు కలుగుతాయి. ప్రశాంతంగా జీవనం సాగించడానికి భగవంతుడు మనకి కృపతోటి అన్ని వరాలని కూడా దయచేస్తాడు. మరి శ్రావణ మాసము, శ్రవణము అంటే పురాణాలు వినటము. కార్తీక పురాణాలు అంటాము, మాఘ పురాణాలు అంటాము, కానీ శ్రావణ పురాణాలు అనేది అనము. కానీ శ్రావణ మాసంలో పురాణాలు శ్రవణము చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి, సద్గతులు ప్రాప్తిస్తాయి. ముఖ్యంగా ఈ శ్రావణ మాసము భాద్రపద మాసంతో కలుపుకుని వర్ష ఋతువు. ఈ మాసము వర్ష ఋతువు శ్రావణ భాద్రపదాలు రెండు కూడా ఆధ్యాత్మిక చింతనకి ఎక్కువ తోడ్పడుతూ ఉంటాయి. పూర్వపు రోజులలో ఈ రెండు మాసాలని వేదాధ్యయన కాలంగా పరిగణించేవారు. శ్రావణ మాసం అంటే వేదకాలం అనే అర్థం కూడా ఉండేదిట. శ్రవణం అంటే వినటము. వేదాలను గ్రంథాలను చదివినట్లుగా చదవకూడదు, వేదాలను శ్రవణము చేయాలి. అంటే గురువు గారు చెప్తుంటే వాటిని శ్రవణం చేస్తూ వింటూ నేర్చుకునేవారు పూర్వపు రోజుల్లో భక్తులు. గురువుగారు చెప్పిన అంశాలన్నీ విని నేర్చుకుంటే ఎక్కువ కాలము కూడా గుర్తు ఉంటాయి. అట్లాగే పూర్తిగా శ్రవణము ద్వారా మంచి ఫలితాలని మనము పొందుతాము. అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది పురాణ శ్రవణము. వేదాధ్యయనంలో అందరూ చేయలేరు. వేదాధ్యయనం అంటే కొంతమంది చేయగలరు, పారాయణాలు అయితే అందరూ చేయగలరు. కాబట్టి ఈ రోజుల్లో, ఈ రోజులకి అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా పారాయణాలు చేస్తూ, లలితా పారాయణము, విష్ణు పారాయణము, ఇట్లాంటి పారాయణాలన్నీ చేస్తూ నోములు, పూజలు, వ్రతాలు చేయడం ద్వారా ఎక్కువ ఫలితాలని పొందుతున్నారు. ఇట్లాగా పురాణాలని కూడా ఈ మాసంలో శ్రవణము చేస్తే, పారాయణ చేసే వారి దగ్గర ఆ పారాయణము అంశాలు కూడా మనము శ్రవణము చేయడం ద్వారా, వినటము ద్వారా మనలో నిగూఢంగా ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని మనము దూరం పెట్టేసుకోవచ్చు. బ్రహ్మస్వరూపం అర్థమవుతుంది, భగవత్ తత్వము తెలుస్తుంది. ఇట్లా చేయటం వలన ఈ కాలంలో ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది, సద్గతులు ప్రాప్తిస్తాయి, పుణ్యఫలాలు పొందుతాము, మెండుగా పొందుతాము, మోక్ష ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి శ్రావణ మాసంలో శ్రవణము చేయడం అనేది చాలా ముఖ్యమైనది, విశిష్టమైనది. ఏ పని అయినా కూడా మనం భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో చేయగలిగితే మంచి ఫలితాలు పొందుతాము. అట్లా మంచి ఫలితాలు పొందటానికి మంచి కాలము ఈ శ్రావణ మాసము. కాబట్టి శ్రావణ మాసానికి ఆ పేరు ఎట్లా వచ్చింది తెలుసుకున్నాము. శ్రావణ మాసంలో ఏమి శ్రవణము చేయాలి, ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేవి కూడా మనము తెలుసుకున్నాము. హోప్ టు మీట్ all of you in my next post. Thank you so much. Jai Hind.